వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా అయోధ్య ధ్వజారోహణం, కాషాయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ. కడప జిల్లాలో 3 రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటన. ఉత్తరప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలో ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో 3 రోజులు ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగళూరు నుంచి నేరుగా పులివెందులకు జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల ఇళ్లు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, 5 లక్షల ఇళ్లు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లు మంజూరు అయితే కనీసం 4 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి చూస్తే ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే 2014-19 మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.7 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనేయండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. 5 సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి. అంటే వారికి ఆ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు నివాసం ఉంటారనే ఆలోచన రాలా. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 18,61,000 ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే 1924లో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం 6.7 లక్షలు, 6.5 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ఆయనకి మిల్లేనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ నేతలు అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్ ను నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కింద పడిపోకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. వైఎస్ జగన్ పాలనలో వైద్య కళాశాలలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. నేడు చంద్రబాబు వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటీకరణిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు యువ విద్యార్థి లోకం నుండి మంచి స్పందన వస్తోంది. విద్యార్థి లోకం స్వయంగా వచ్చి ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. వరదు కళ్యాణి ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు. సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా జగనన్న ఆదేశానుసారం ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈరోజు చూస్తే విద్యార్థులు వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్గా వచ్చి మేము సంతకం పెడతాము, మాకు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టాలి అని మేము బలంగా కోరుకుంటున్నాం అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ప్రజల స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఎంతగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారనే విషయం ఈ సంతకాలు వాళ్ళు పెడుతున్న విధానాన్ని చూసి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా అవ్వక ముందు 2019కి ముందు కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 5 ఏళ్ల కాలంలో 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి సంకల్పించారు. అందులో 2 ఏళ్లు కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినా కూడా వాటిని అధిగమించి 5 మెడికల్ కాలేజీలు కట్టి ప్రారంభించడమే కాకుండా మళ్ళీ రెండవ విడతలో ఇంకో 5 కాలేజీలు కట్టడం కోసం చాలా వరకు నిర్మాణం పూర్తి చేస్తే
2024 ఎన్నికలు అయ్యాక జగనన్న ప్రభుత్వం రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడంతో ఈ మెడికల్ కాలేజీలకి చంద్రగ్రహణం పట్టింది అనేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్ననే 10 మెడికల్ కాలేజీలు, ఈ 17లో 10 మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తూ పీపీపీ మోడ్ అంటూ టెండర్లు పిలవడం జరిగింది. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి ఈ మెడికల్ కాలేజీల ఆస్తులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. టీడీపీ కార్యకర్తలు వస్తుండగా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులకు స్పష్టంగా తెలిసినా వారు ఏమీ చూసి చూడనట్లు నటిస్తున్నారు. అధికార పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల స్థాయిలో అర్థమవుతుంది. టిఎన్ దీపిక, హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. పార్టీ కార్యాలయం వద్ద పెట్టినటువంటి ప్రెస్ మీట్ కు విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీసీఎల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మన స్టేట్ లీడర్ రమేష్ గౌడ్ గారికి మరియు మన వివిధ హోదాలో ఉన్నటువంటి మన పార్టీ లీడర్స్కి, లేపాక్షి లీడర్స్కి, హిందూపూర్ టౌన్, హిందూపూర్ రూరల్ మరియు మన చిలమత్తూరు లీడర్స్కి అందరికీ స్వాగతం చెప్తూ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 15వ తారీఖు మన పార్టీ కార్యాలయం పైన చేసినటువంటి దాడి పైన ఈరోజు ఒక ప్రెస్ మీట్కి మేము ఇక్కడ సమకూర్చున్నాము అందరినీ. ఆ రోజు జరిగినటువంటి దాడి దాదాపు మధ్యాహ్నం 3:50కి జరిగింది. స్టార్ట్ అయింది, దాదాపు ఒక అరగంట జరిగింది. ఆ సమయంలో ఎప్పుడు అందరికీ, మన వాళ్ళకి అందరికీ తెలుసు, నేను ఆడే పార్టీ ఆఫీస్ వద్దనే ఉంటాను అని. నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాను అండ్ టీడీపీ వాళ్ళని కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఒక ఆడ మనిషి ఉందని కూడా మీరు చూడకుండా మీ పార్టీ కార్యకర్తలు, సోకాల్డ్ మండల్ కన్వీనర్స్ ఎవరైతే మీ పక్క ఉన్నారో వాళ్ళు మరియు మిగతా మీ పార్టీ కార్యకర్తల్ని ఎలా పంపిస్తారో అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళు వచ్చిన వెంటనే సీసీటీవీ రికార్డింగ్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పటికే అన్ని మొబైల్ సర్క్యులేట్ అవుతున్నాయి అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ లో. మీరు చూస్తే గాన వాళ్ళు వచ్చి మాట్లాడిన ప్రసక్తే లేదు ఆడ. ఇది వాస్తవము, సీసీటీవీ రికార్డింగ్ ఉంది. దయచేసి అందరూ చూసుకోవాల్సిందిగా నేను కోరుతాను. మాట్లాడి మన వాళ్ళు రెచ్చిగొట్టినారు అని కాదు, వాళ్ళు వస్తానే అటాక్ అనేది చేసినారు. ఆ యుగంధర్ అనే పిల్లోడు వచ్చిన వెంటనే కట్టెలు ఎత్తుకొని ఏదైతే గ్లాస్ డోర్ ఉందో దాన్ని తన్ని పగలగొట్టిన దృశ్యాలు ఆ సీసీటీవీ రికార్డింగ్స్ లో ఉన్నాయి. దయచేసి అందరూ దీన్ని గమనియాలని నేను కోరుకుంటున్నాను. ఇది అయిన తర్వాత చాలా మంది మన వాళ్ళు బయట ఉంటే ఒక 5-6 మంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఆపుతూ వాళ్ళపైన దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీలో ఉన్నాయి. ఇదే కాకుండా ఒక 5-6 మంది లోపలికి వచ్చి ఏది దొరికితే లోపల స్టీల్ చైర్స్ కానీ మరియు ప్లాస్టిక్ చైర్స్ మరియు ఒక పెద్ద వాజ్ ఉంది మరియు ఫ్లాస్క్ అలాంటివన్నీ ఏమి దొరికితే లోపల దాన్ని చేతిలో పట్టుకొని దానినే మారణాయుధంగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు ఏదైతే ఉందో మన గాజు గ్లాస్ దానిపైన దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు మేము చూడవచ్చు. ఇది పరిస్థితి. ఇది విన్న తర్వాత, ఇది సీసీటీవీ రికార్డింగ్స్ చూసిన తర్వాత ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మన వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళపైన ఎందుకు మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు? ఇది ఎంతవరకు న్యాయం అని నేను ఈరోజు అడుగుతున్నాను. మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండేది ఒక 5, 6, 7 మంది ఉండొచ్చు. అది తప్పితే వాళ్ళు దాదాపు 50 మంది ఉన్నారు. ఎవరిపైన కేసు పెట్టాలా, ఎవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు బనాయించాలని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఈ మీడియా ద్వారా. అదే కాకుండా మన వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతు ఎత్తితే వాళ్ళపైన కేసు పెట్టి, ఎవరైతే గొంతు ఎత్తుతారో వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళ గొంతుని ఈరోజు నొక్కేస్తున్నారు. ఎందుకు ఈ దౌర్జన్యం, ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ హిందూపూర్లోని నేను అడుగుతున్నాను. గత 40 సంవత్సరాల్లో హిందూపురం నియోజకవర్గంలో శాంతియుతని ప్రజలందరూ కాపాడుకొని వస్తే ఈ రోజు టీడీపీ వాళ్ళు ఒక గూండాయిజంని, ఒక ఫ్యాక్షనిజంని లేపినారా అని నేను
రైతుల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్న ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభోత్సవంలో భయపడిన ప్రభుత్వ డొల్లతనం. కృష్ణా జిల్లా ఘంటసాలలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఘంటసాలలో కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం. రైతుల స్థానంలో టీడీపీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు. ముఖాముఖిలో అయినపూడి యశోధర, బండి పరాత్మరావులతో మాట్లాడిన అచ్చెన్నాయుడు. బండి పరాత్మరావు ఘంటసాల పిఏసిఎస్ చైర్మన్, టీడీపీ నేత అయినపూడి యశోధర, దోనేపూడి విజయలక్ష్మి టీడీపీకి చెందినవారు. యాంత్రీకరణ కూడా అందరికీ ట్రాక్టర్లు, అందరికీ దుడ్డు గిన్నెలు ఇవ్వాలంటే కష్టం. అందుకే దానికి ఒక క్లస్టర్, ఇది సచివాలయం, రైతు సేవా కేంద్రం. ఈ ప్రాంతంలో రైతు కావాల్సినటువంటి యాంత్రీకరణ అంతా అక్కడ పెడతాం. మీరు ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవాలి. ఉదాహరణకి ఈ సంవత్సరం ఇంతకుముందు తార్పణలు మీకు ఇచ్చేవాళ్ళు. ఏ వర్షాలు పడినప్పుడు తార్పణలు ఇస్తాం. డబ్బులు లేవు తార్పణలు. కానీ మీకు సమస్య పరిష్కారం అవ్వాలని రైతు సేవా కేంద్రం దగ్గర 3,000 తార్పణలు ఇక్కడ పెడుతున్నాం. అర్థమైందా? తార్పణలు ఉన్నాయి. అర్థమైతే మీకు ఇండివిజువల్గా ఇచ్చేవాళ్ళు. ఈసారి రైతు సేవా కేంద్రం దగ్గరే పెడుతున్నాం. ఫలానా రైతుకి వర్షం పడుతుంది, ధాన్యం బయట ఉంటే తార్పణలు కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి నోట్ చేసుకుని మీ తార్పణలు ఎన్ని కావాలో తెచ్చుకొని మీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి అక్కడ. డిజిటల్ క్యూఆర్ కోడ్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎంపీ మల్లు రవి. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో విద్యారంగానికి శుభవార్తగా 10వ తరగతి విద్యార్థుల కోసం IIFCL సంస్థ సహకారంతో కోటి విలువైన CSR నిధుల ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ క్యూఆర్ కోడ్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తూ విద్యార్థులు త్వరగా సులభంగా పాఠ్యాంశాలను నేర్చుకునే విధంగా ఈ పుస్తకాలు మేలు చేస్తాయని తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా అదనపు వీడియోలు, ఉదాహరణలు, మోడల్ పేపర్లు వంటి సమాచారం క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా పొందే వీలుందని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో IIFCL సంస్థ CMD జయశంకర్, నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు NM శ్రీనివాస్ రెడ్డి, DCCB చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, JC అమరేందర్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయం చెప్పినప్పుడు, ఈ డిజిటల్ బుక్స్ ఇచ్చినప్పుడు అది నాకు ఒకటి గుర్తొచ్చింది. అవి చూసేటప్పుడు నేను MBBS చదివేటప్పుడు హార్ట్ ఏ రకంగా పనిచేస్తుందనేది మేమంతా చాలా కష్టపడి చదివేవాడు. ఈ డిజిటల్ కింద హార్ట్కు సంబంధించింది ఆ పాఠం ఏ రకంగా 10th క్లాస్లో వాళ్ళకి అర్థమయ్యేదని చెప్తారో శ్రీనివాస్ రెడ్డి గారు నాకు చూపించారు. అప్పుడు నేను అనుకున్నాను, అసలు ఈ డిజిటల్ బుక్స్ మెడికల్ స్టూడెంట్ కూడా ఉంటే మేము కష్టంలో సగం వేస్తే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. హార్ట్ 4 భాగాలు ఉంటాయి, దాంట్లో వెంట్రుకల్స్ ఉంటాయి, ఆర్టరీ ఉంటుంది, దాంట్లో వాల్వ్స్ ఉంటాయి, దాంట్లో ఆర్టరీస్ ఉంటాయి, దాంట్లో వెయిన్స్ ఉంటాయి. మరి ప్యూరిఫైడ్ బ్లడ్ ఆర్టరీస్ లో వస్తుంది, అన్ప్యూరిఫైడ్ బ్లడ్ వెయిన్స్ లో వస్తుంది. ఇవన్నీ ఈ డిజిటల్ ద్వారా ఈజీగా ప్రజలకి, పిల్లలకి అర్థమయ్యే విధంగా చూపించడం జరిగింది. అది ఒక్కటి చూడగానే నాకు అర్థమైంది, వీటి డిజిటల్ బుక్స్ మన నాగర్ కర్నూలు పార్లమెంట్లో చదువుకుంటున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరికీ ఇస్తే ముఖ్యమైన ఎగ్జామినేషన్ 10th క్లాస్లో ఉంటుంది. 8th, 9th, 10th మేము కూడా అప్పుడు HSC పాస్ అయ్యాము. ఆ HSC ఇప్పుడు 10th క్లాస్ ఉంది. ఈ 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్మీడియట్ పోతాం. అందువల్ల 10th క్లాస్ కోసం ఈ డిజిటల్ బుక్స్ ఏర్పాటు చేయాలంటూ దాని గురించి మన చైర్మన్ మేనేజర్ గారికి చెప్పినప్పుడు వారు కూడా వెంటనే నేను అర్థం చేసుకుని తప్పనిసరిగా. పలు మండలాల్లో పర్యటించిన మంత్రి సీతక్క మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. ములుగు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పర్యటించిన మంత్రి సీతక్క కన్నాయిగూడ, ఏటూరు నాగరం, మంగపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 102 సంఘాలకు 6,47,55,000 రూపాయలు మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు చీరలను మంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు మహిళలకు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా మరో విడత వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమాలు నవంబర్ 25న చేపట్టాలని అసెంబ్లీ శాసనసభ్యులను కలెక్టర్ను వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, డిఆర్డీఓ శ్రీనివాసరావు, అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాలైతే ఇంకా బాగుంటది. అందుకని మేము ఒకటి ఏమంటారు దాన్ని డైరీ గేదెలది కూడా పెద్దది 60-70 కోట్లు అయితే అంట, దాన్ని కూడా పెట్టాలని మన మహిళా సంఘాలకు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇందిరా మహిళా శక్తి సంఘాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టిస్తాము. ఇక్కడ కూడా మనలు ఊర్ల నుంచి వస్తారు మండల హెడ్ క్వార్టర్కి, ఏదో ప్రైవేట్ కాడికి పోకుండా ఇది పోతే ఇది అమ్మ చేతి వంట అని పేరు రాసిరు అనుకోండి. అట్లా ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ దగ్గర ఉంది, మన హాస్పిటల్ కాడ ఉంది, అన్ని మన ఐటీడీఎఫ్ ఆఫీస్లో వెనక సైడ్ ఉంది. అట్లా మండలాలలో కూడా ఖచ్చితంగా మంచి రద్దీ ఉండే ఏరియాలలో ఒక సంస్థకు, ఒక సంఘానికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అలా ఫుడ్ కానీ, అప్పాలు కానీ, ఏమన్నా స్నాక్స్ కానీ దొరికేది పెట్టిస్తే మనలందరికి అలవాటే, రోజు ఒకరు 2 కూర్చుంటారు, డబ్బులు వస్తాయి. అట్లా మనం పెట్రోల్ బంకులు ఇస్తే నెలకు 2 లక్షలు అన్ని ఖర్చులు పోగా ఆ సమైక్య వాళ్ళకు 2 లక్షలు వస్తున్నాయని మొన్న సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెడితే చీరలు పంచే రోజు చెప్పడం జరిగింది. అట్లా మనం తీసుకున్న డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టుకోవడం కాకుండా తప్పదు, ఒక్కొక్కసారి పెట్టుకుంటాం. కానీ వేరే దానికి ఖర్చు పెట్టుకున్నప్పుడు మళ్ళీ నువ్వు అప్పు కట్టాలన్నా నీకు కష్టమవుతుంది. నువ్వు ఏదైనా పంట మీదనైనా పెట్టు, లేదా ఏదైనా బిజినెస్ మీదనైనా పెట్టు, ఏదైనా షాప్ పెట్టుకోండి. దాని మీద ఇప్పుడు 10,000 అప్పు తీసుకుంటే 20,000 లాభం వచ్చేటట్టుగా చూసుకుంటే అప్పు పోను మళ్ళీ 5,000, 10,000 మన చేతిలో మిగులుతాయి. అట్లా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా అడుకొని మింగేసారు, మహిళలను బయటికి రాని, ఇలా మహిళలకు ఫ్రీ బస్ పెడితే గొడవలు పెట్టిస్తారు, మహిళలకు లోన్లు ఇస్తే గొడవలు పెట్టిస్తారు, మహిళలకు చీరలు పంచితే గొడవలు పెడతారు, మహిళలను బాగు చేస్తా అంటే ఎక్కిరిస్తారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీ ఇంట్లో ఆడకూతురు కూడా మీరు ఓర్వలేకపోయారు, బయట ఆడకూతురు మీరు ఊరుతారా? మాకు తెలుసు మీ ఫ్యూరల్ మెంటాలిటీ ఎట్లుంటుంది. ఆడవాళ్ళని అణచివేసే స్వభావం నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, మరి ఆ కుటుంబం కాబట్టి అది కాదు. మా మహిళలు సమానంగా ఆకాశం కలర్ చీరలు ఇస్తా ఉన్నాం. ఆకాశమే అద్దుగా ఎదగాలి. ఆకాశంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ఒక ఇంట్లో ముందుకు ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు మొత్తం సంతోషంగా ఉంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటారు, భర్త సంతోషంగా ఉంటారు. తద్వారా ఆ కుటుంబం బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. బస్సు ఫ్రీగా పెట్టుడే కాదు, బస్సును ఓనర్లను చేసింది. ఇవాళ మంగపేట మండలానికి కానీ, ఏటూ నాగారం కానీ, కన్నాయిగూడెం కానీ ఇట్లా మండల సమైక్యలకు బస్సులు కొనిచ్చినాం. ఆ బస్సు మళ్ళా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే అద్దెకు పెట్టుకుంటే మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారి డిపార్ట్మెంట్ నుంచి నెలకు 70,000 బస్సు పెట్టినటువంటి మండల సమైక్యకు కూడా మేము యాడ్ చేస్తున్నాం. సో మేము ఒక క్రమ పద్ధతిలో మహిళల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా మేము ఒక సంకల్పం పెట్టుకున్నాం, ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉండాలి, 1 కోటి మందిని మహిళలు సంఘాలలో చేర్పియాలి, 1 కోటి చీరల పంపకం, కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదైతే తప్పు కాదు కదా, మేము కలగంటున్నాం. దానికి కావాల్సిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఎట్లా 1 కోటి మంది సంఘాలలో చేరడానికి, కోటీశ్వరులు కావడానికి. కాబట్టి దీన్ని అది ఒక కుటిల ఎత్తుగడలతోటి, కుటిల నీతితో చూస్తాం. 15వ వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య స్థానిక సమస్యలు తెలుసుకోవడం కోసం జీవీఎంసీ అధికారులతో వార్డులో పర్యటించారు. దుర్గానగర్, శెట్టిబెల్జ వీధి, ఉమానగర్, రామాలయం వెనుక వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదు, కొత్తవి వేయాలి అని స్థానికులు చెప్పారు. మురుగునీటి కాలువలు, సిమెంట్ రోడ్లు మరమ్మతుల కోసం స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను అని కార్పొరేటర్ శ్రీవిద్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శివప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్, డిప్యూటీ ఇంజనీర్ భాగ్యశ్రీ, యూజీడీఏఈ రహీం, ఏఎంహెచ్ఓ కిషోర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రమీల, మలేరియా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిషోర్, వార్డు కూటమి ప్రెసిడెంట్లు టీడీపీ మల్లా రవి, జనసేన ఎడ్ల కళావతి, వార్డు టీడీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన గోవింద్, వార్డు టీడీపీ సీనియర్ కార్యకర్తలు సంపంగి వాసు, కేసుబోయిన రాజు, కేసుబోయిన సత్యబాబు, వెంకోజపాలెం సీతారామ సేవా సంఘం ప్రెసిడెంట్ కేవీఎస్ అప్పారావు, మాజీ ప్రెసిడెంట్లు మల్లపోలి రాజు, పరదేశి నాయుడు, బీసీసీఎల్ ప్రెసిడెంట్ సంపంగి సురేష్, టీడీపీ ఇన్ఛార్జ్
ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రి రవి, వార్డు టీడీపీ ట్రెజరర్ పెంటకోట ప్రకాష్, దుర్గానగర్ సెక్రటరీ అవతారం, దుర్గానగర్ గ్రామ పెద్దలు కృష్ణమూర్తి, వార్డు బీసీసీఎల్ మెంబర్ శంకర్, నరాల బుజ్జి, రాము, శ్రీను, బీసీసీఎల్ మెంబర్ రాజ్ కుమార్, భాగ్యరాజు మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా పాట పాడిన జీడి సారయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇటీవల జరిగిన ఒక సభలో జీడి సారయ్య అనే వ్యక్తి పాడిన ఒక పాటలోని పదాలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రాహ్మణ సంఘం సభ్యులు కలెక్టర్కి మరియు సంగారెడ్డి జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. సంఘ సభ్యుల వివరాల ప్రకారం ఆ కార్యక్రమంలో జీడి సారయ్య ఉపయోగించిన కొన్ని అసభ్యకరమైన, అవమానకరమైన పదాలు సమాజంలో కుల వివక్ష, విభేదాలను పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక శాంతి, సామరస్యానికి హాని కలిగిస్తాయని, చట్టపరంగా శిక్షాపరమైనవని వారు తెలిపారు. దీంతో బ్రాహ్మణ సంఘం సభ్యులు 2 ప్రధాన డిమాండ్లు చేశారు. జీడి సారయ్యపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కుల విభేదాలు, విద్వేషాలను ప్రోత్సహించేలా ఉండే పాటలు, కార్యక్రమాలను నిరోధించేలా పర్యవేక్షణ కఠినంగా అమలు చేయాలి. ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరారు. సంగారెడ్డి పట్టణం లోపల అయితే బ్రాహ్మణ సంఘం మండల తరఫున, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయము సనాతన హిందూ ధర్మం పైన దాడి చేసేటువంటి శక్తులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఏదైతే సనాతన హిందూ ధర్మాన్ని మార్గదర్శనం చేస్తారో ఎవరైతే బ్రాహ్మణ సంఘాన్ని అతి దారుణంగా కించపరిచే విధంగా యూట్యూబర్ ఏదైతే పాట గేయం రూపంలో ఎంత అంటే మాటలకు చెప్పరైనటువంటి భాష వాడుకుంటూ పాట వాడి నేను ఏదో సాధించినా అని చెప్పేసి అనుకుంటున్నాడు సారయ్య అనే వ్యక్తి. మొత్తం యావత్ హిందూ సమాజాన్ని మార్గదర్శనం చేసే బ్రాహ్మణ సమాజాన్ని అక్కడ దెబ్బతీస్తే మొత్తం సమాజం అంతా కూడా దెబ్బతీస్తున్నట్టు అనుకుంటున్నారు. కానీ ఇవాళ మొత్తం యావత్ హిందూ సమాజం మేము విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది ఏంటంటే, మనను మార్గదర్శనం చేసే మన గురువులను కించపరిస్తే మనం ఎప్పుడు సహించొద్దు. ఈ విషయం లోపల ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్న విశ్వ హిందూ పరిషత్ తరపున వారిపైన కఠినంగా చర్య తీసుకోకపోతే రాబోయే ఒక వారం రోజులు చూస్తాము. వారం రోజుల అంచెలంచెలుగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్తాము. ఖచ్చితంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని వినతి పత్రం ఇచ్చుకుంటూ పోతాం. ఒకవేళ గవర్నమెంట్ స్పందించకుండా వానిపై చర్య తీసుకోకపోతే మాత్రం తీవ్రమైన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.